తెలుగు రాష్ట్రాల యువకులను బానిసలుగా మారుస్తూ తెలుగు రాష్ట్రాల సంపదను మరాఠీలు, మార్వాడీలు, రాజస్థానీలు, గుజరాతీలు, బెంగాలీలు దోచుకుపోతూనే ఉన్నారు. గప్చు బండి దగ్గర నుండి బంగారు నగల షోరూంల వరకు అన్ని వాళ్ళవే. హార్డ్వేరు, మార్బుల్స్, ఎలక్ట్రికల్స్, గోల్డ్ బిజినెస్లన్నీ వాళ్ళవే. మన తెలుగు రాష్ట్రాల యువకులు మాత్రం వాళ్ళ కింద బానిసలుగా పనిచేస్తున్నారు. దక్షిణ రాష్ట్రాల ప్రజలకు శివతత్వంతో శివుడిని కొలుస్తాం. ఆ పేరుని కాలగర్భంలో కాలరాయాలని నార్త్ స్టేట్స్ నుండి శ్రీరాముడితో దక్షిణ రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మతం పేరుతో జై శ్రీరామ్ నినాదంతో మన తెలంగాణ సంపదను దండుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ సంపదను దోచుకుపోతున్నారు. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం నడిచింది. తెలుగు మాట్లాడే మన వాళ్ళే సంపదను దోచుకుపోతుంటే పెద్ద పెద్ద ఉద్యమాలే చేసినాం. అది వదిలిపెట్టండి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర తెలుగు మాట్లాడే ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన యువకులు వాళ్ళ కింద బానిసలుగా పనిచేయకుండా వ్యాపారాలు ప్రారంభించండి. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వ్యాపారం మీదై ఉండాలి. వ్యాపారం మొదలు పెట్టడానికి కావాల్సింది డబ్బు కాదు, దిమాగ్. అది ఉంటే దునియా మొత్తం మేలొచ్చు. సినిమా డైలాగ్ కాదు, నిజ జీవితంలో కూడా చేయొచ్చు. మనం వాళ్ళని ధీటుగా ఎదుర్కోవాలంటే మరాఠీలా, మార్వాడీలా, రాజస్థానీలా, గుజరాతీల, బెంగాలీల వ్యాపార సంస్థలకు వెళ్లకుండా మన తెలుగు ప్రజలు, యువకుల వ్యాపారస్తుల దగ్గరే కొనుగోలు చేయండి. రాబోయే యువతరాన్ని ప్రోత్సహించండి. మన యువకుల్ని మనమే గెలిపించుకోవాలి. మన సంపదని మనమే కాపాడుకోవాలి. ఓం నమ శివాయ. నమో వెంకటేశాయ నమః.